ఓం శివాయ నమః. శివపురాణము కథాప్రారంభం. శ్రీకరమై పవిత్రవంతమై పరమ పావనమై పుణ్యనదీ విలసితమై రత్నగర్భయను పేరొందిన భరతఖండము మిక్కిలి పుణ్యభూమి అని లోకమున విఖ్యాతి చెందినది. అందు అనేకమంది సత్పురుషులు, మునిపుంగవులు, సిద్ధులు, సన్యాసులు పరోపకారంబునకు దేశోపకారంబునకు తమ యొక్క మోక్షసిద్ధికి కూడా తపస్సు చేసి తమ్ము పవిత్రీభూతులుగా నొనర్చుకొనుటయే కాక ఇతరులను కూడా పవిత్రవంతులుగా చేసిరి. అట్టి భరతఖండమునందు నరనారాయణావతారులైన శ్రీకృష్ణుడును అర్జునుడును బదరికాశ్రమంబున తపమాచరించుచుండిరి. ఆ బదరికాశ్రమము మిగుల పవిత్రవంతమై గోమతి అను పుణ్యనదీ విలసితమై విరాజిల్లుచున్నది. ఆ నదీ తటమునకు సమీపమున ఒక పెద్ద యాగవాటికను ఏర్పరిచి అందొక మహాక్రతువును సంకల్పించి మహాత్ములైన మునులందరూ చేయబూనుకునిరి. ఆ మహాక్రతువును తిలకించుటకై సమస్త పురాణవేత్తమైన వ్యాసమహర్షి యొక్క శిష్యులను సర్వపురాణములను అవలేలగా సుబోధకము చేసుకోగల సమర్థుడును అగతాగత విశేషములను తెలియచేయగల మేధావంతుడును మందస్మిత ముఖారవిందుడును భస్మలిప్త శరీరుండును రుద్రాక్ష మాలికాధరుండును జితేంద్రియుండును దయార్ద్ర హృదయుండును సత్వగుణ ప్రధానుండును నగు సూతపౌరాణికుండు అచ్చోటికి విచ్చేయగా క్రతు ప్రారంభకులైన మహాసభులందరూ పరమానందమును పొంది భక్తి వినయములుప్పతెల్లి వారిని సత్కరించి సుఖాసీనుని గావించి చేతులు జోడించి వినయముతో సమీపించి కుశల ప్రశ్నలు కావించి తాము కూడా తమ తమ ఆసనములందు ఆసీనులై సుఖంబుగా నుండిరి. అంతటా ఆ మహామునులలో ప్రముఖులైన సౌనకాది మహామునులు సూతును కాంచి ఇట్లనిరి: మునివల్లభ, నీ దయావిశేషమున లోకమున గల సమస్త పురాణములను ధర్మములు నీతులు కథలు శాస్త్రములు తెలుసుకొంటిమి. నీ వేది పలికినను అమృతతుల్యమైనది, ఆనందజనకమై తనివి తీరక అంతటంతటా వినవలెననియే కుతూహలపడుచుందుము. ఇప్పుడు నీవు మేము చేయు క్రతు సందర్భమున విచ్చేయుటచే మా క్రతువునకు శుభప్రారంభమై నీ వలన ఇంకను కొన్ని పురాణములను వినదలిచియుంటిమి. లోకమునందు రుద్రకల్పము, విష్ణుకల్పము, బ్రహ్మకల్పము, దేవీకల్పము అను కల్పములలో రుద్రకల్పమునందు ప్రపంచము యొక్క సృష్టిక్రమము గురించి తెలియజేయు శివపురాణమును మాకు వినిపించి కర్ణపేయముగా చేయుమని సభాసదులైన సౌనకాది మహామునులు సూతపౌరాణికుని ప్రార్థించిరి. సూతుడు వారి ప్రార్థన ఆలకించి పరమహర్ష చేతస్కుండై సౌనకాది ఋషులను చూసి, మునిశ్రేష్ఠులారా, నేను మీ దివ్యదర్శనము వలన పవిత్రుడనైతిని. నా వంశస్థులందరూ పావనులైతిరి. మీరు గొప్ప తపస్సంపన్నులు, ఆగతా నాగతవేదులు, సమస్త ఐశ్వర్యములను సిద్ధినిగన్న మహాపురుషులు. అట్టి మీరు సామాన్యుడనగు నన్ను పెద్దజేసి నా వలన పురాణములను వినదలిచి మీరుండగా నేను సాహసించి మీ ఎదుట వినిపించుటకు అంగీకరించితిని. శివపురాణముయను సదాశివుని యొక్క మహాత్యమును వినదలిచిన వారును చెప్పువారును చదువువారును ఇహలోకమందు సర్వసౌఖ్యములు అనుభవించి పరలోకమందు అఖండమైన శాశ్వత సుఖమును పొందుదురు. అనేక పాపములు నశించి మానవులకు కళ్యాణము చేకూర్చును. కాబట్టి నేను మీకు శివపురాణమును వినిపించుచున్నాను. సావధానులై వినుండని సూతుండు సౌనకాదులకు చెప్పెను. తపోధనులారా, పూర్వమందున ఒకప్పుడు మార్కండేయ మహామునీంద్రుడు బ్రహ్మలోకంబైన సత్యలోకంబునకు వచ్చెను. అచ్చట కమలాసనుండు తన ఎంకపీటిని సతీలలామంబైన సరస్వతీదేవిని గూర్చుండబెట్టుకుని ఆమె ఆలపించు వీణానిస్వనంబుల నాకర్ణించుచు ఆనందపడుచున్న సమయమున మార్కండేయ మహర్షి అచ్చటకు వెళ్ళి పుణ్యదంపతులకు నమస్కరించి పిమ్మట లక్ష్మీపతియగు వైకుంఠధాముని దర్శించి అట నుండి రజతాద్రికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లి ఇట్లనెను: గౌరీశంకరులారా, మీ ప్రసాదమున నియతి తప్పక తపోధనుడనై కాలము గడుపుచుంటిని. లోక కళ్యాణమునకై మీ పుణ్యదంపతుల పూత చరిత్రమును ఆనతీయవలయునని ప్రార్థించాను. గౌరీశంకరులు మార్కండేయుని గాంచి, మునివర్య, మా చరిత్రను నీకు విపులముగా నందీశ్వరుడు తెలుపగలడు, కాన వాని వలన తెలుసుకొనుము అని పలికిరి. మార్కండేయుడందులకు సంతసించి నందీశ్వరుని సమీపించి, మహాత్మా, నీవు
గౌరీశంకరుల సాన్నిధ్యమున పరమభక్తితో వారిని సేవించుచు వారి మహిమలను సదా గనుచుందువు. బహు విజ్ఞానవంతుడువు. వారి కుమారులైన కుమారస్వామి వినాయకుల కంటెనూ కూడా అధికుడవు కాన శివపురాణమును ఆనతీయవలెనని విన్నవించెను. అందులకు నందీశ్వరుడు అమితానందమును పొంది శివమహిమాభివర్ణమును మార్కండేయ మహామునికి విశదముగా వివరింపసాగెను. నారద చరితము. మార్కండేయ వినుము. తొల్లి నారద మహర్షి హిమాచల ప్రాంతమందలి మానస సరోవర తీరములో ఘోరమైన తపము ఆచరించుచుండెను. అంతటా దేవేంద్రుడు తనకి పదవీభంగమగునని భయపడి ఎటులైన వాని తపమును విఘ్నము కలిగింపవలెనని దేవవేశ్యలైన రంభాది అప్సరసలను నియోగించెను. కాని నారదుని తపోనీతికి భయపడి వానిని సమీపింపజాలక రంభాది అప్సరసలు దేవేంద్రుని వద్దకు తిరిగి వచ్చరి. అంతట దేవేంద్రుడు స్వయముగా వచ్చి దేవమునిని దర్శించి నారదుని తపము శంకరుని కొరకని తెలుసుకొని తన పదవికి భంగముండదని ధైర్యము వహించి తన స్వర్గలోకమునకు వెళ్ళెను. నారదుడట్లు కొంతకాలము తపమాచరించి పరబ్రహ్మస్వరూపుడైన శంకరుని మహిమను తెలుసుకొని తరించెను. ఆ ఆనందముతో అతడు తపము చాలించి బ్రహ్మదేవుని యొద్దకు వెళ్ళి తన విషయము అతనికి తెలియజేశాను. పిమ్మట కైలాసమునకు వెళ్ళి శంకరునితో తన తపస్సిద్ధిని గూర్చి విన్నవించెను. ఆ తరువాత నారదుడు వైకుంఠధాముని దర్శింపనేగెను. శ్రీ మహావిష్ణువు వైకుంఠమునందు లక్ష్మీదేవితో కూడి నారదునికెదిరేగి వానిని తీసుకొని పోయి సుఖాసీనుని కావించి కుశల ప్రశ్నలు చేసెను. నారదుడు విష్ణుదేవుని స్తోత్రము కావించి, మహానుభావ, నేను తపస్సిద్ధిని పొందితిని కాన శివుని మాయగాని నీ మాయగాని నన్నేమీ చేయజాలవు అని పలికెను. అంతట నారాయణుడు నారదునితో ఇట్లనెను. మునివర్య, ప్రపంచమునకు మూలాధారమైన ప్రకృతి వలన జనించిన మహాశక్తియే మాయా అనబడును. ఆ మాయ శివకేశవులను ఆశ్రయించి ఉండును. లోకమున జ్ఞానగర్వముచే తిరుగువారిని సక్రమ మార్గమునందుంచును. దానిని జయించుట కష్టసాధ్యము. నీవు తపోధనుడవు, త్యాగమూర్తివి, వైరాగ్య చింతామణివి, జ్ఞానాంబుది నోలలాడుచు సంసారాంబుదిని తరించితివి. నీకు మాయాస్వరూపము తెలియకున్నది. కావున నీవు ముల్లోకములందు సంచారివై ఉండుటచే అట్టి మాయాస్వరూపమును నీవే ఎరుంగగలవు. మెలకువతో వర్తింపుము అని పలికెను. నారద మహాముని శ్రీమహావిష్ణువు మాటలు విని లోక సంచారార్థమై బయలుదేరెను. నారదుడు మాయామయుడగుట. నారాయణుడు నారదుని ఆనతింపగా దేవమౌని భూలోక సంచారార్థమై బయలుదేరెను. మార్గమున నారదుడు కళ్యాణదుర్గమును నగరమునకు చేరెను. ఆ నగర వైభవమును వీక్షింపతలచి నారదుడా పురమున ప్రవేశించి అందుగల అందములను చూచుచూ రాజమార్గమున పోవుచుండెను. అచ్చట జనులు గుంపులు గుంపులుగా బయలుదేరుచుండిరి. నారద జనుల గుంపులోనికి చేరి విశేషములను తెలుసుకొనుచుండెను. ఇంతలో రాజభటులు మంగళవాద్యములతో ఇట్లు ప్రకటించిరి. పురజనులారా, రేపు ఈ నగరమున మహారాజనందనయగు రమాదేవికి స్వయంవరము జరుగును. కాన అందరునూ రేపు రాజసభకు వచ్చి సత్కారములను పొంది వేడుకను చూడుడని పల్కిరి. నారదుడా ప్రకటనను విని మహారాజు భవనమునకు వెళ్ళెను. మహారాజు నారద మహర్షిని చూసి సంతసించి ఎదురుగా వచ్చి వానిని తీసుకుని వచ్చి సుఖాసీనుని చేసి ఆర్ఘ్యపాద్యాది విధులను పూజించి సింహాసనాసీనుడై మునిని కుశల ప్రశ్నలను కావించెను. మరియు నారదముని వచ్చిన అవసరమును గూర్చి ప్రశ్నించెను. నారదుడు అది విని ఇట్లనెను. మహారాజా, నగరును అలంకరించుటకును కను వైభవమును జరుపుటకును కల హేతువును చూతమని ఇచ్చటకు వచ్చితిని అని పలుకగా రాజు సంతసించి పరిచారికలను పిలిచి రాకొమరితయగు రమాదేవిని రప్పించెను. రమాదేవి దేవమౌనికి నమస్కరించెను. రాజు ఇట్లనెను. నారదా, ఈ కన్య నా కుమార్తె. ఈమె నారాయణుని గాని పెండ్లి ఆడనని పట్టుబట్టుచున్నది. అందువలన ధరణీమండల భూకాంతములెల్లా రావించి రేపు స్వయంవరము చాటించితిని. నారదుడు రమాదేవిని చూసి మోహించి, రాజా, ఈ కన్యను నాకిచ్చి కళ్యాణము కావించుము. అట్లు చేసితివేని నీ వంశము తరించును, నాకు సంతసము కలుగును అని పలికెను. రాజు ఇట్లనెను. మునిచంద్రమా, నీవు పలికినది వాస్తవము. కన్యకి ఇష్టమగినట్లు కావించుట మంచిది. కాన రేపు స్వయంవరమునకు వచ్చిన విధికృతమును బట్టి మీకే ఆ సౌభాగ్యము కలుగుదేమో తెలుసుకొనుదుము అనగా నారదుడు అట్లే గావించదా అని చెప్పి అచ్చట నుండి వెడలిపోయాను. నారదుడు
నారాయణుని సమీపించి, మహానుభావ, నీవు వైకుంఠ నగరమునందు జయ విజయులను ద్వారపాలకులచే సేవించబడుచు ఆదిశేషువుకు పాన్పుగా చేసుకుని శ్రీ భూ నీల హైమావతిలోనగు కాంతారత్నములచే పరిచర్యలు పొందుచుంటివి. నేను స్థావరము లేక నగృహనీతుడునై సంసార శూన్యుడనై దేశ తిమ్మరినై ఉన్నాను. నీవు నా యందు కరుణించి నన్నొక గృహస్థునిగా చేయుము. నా కోరిక నెరవేర్చిన అది కొనసాగును అని పలికెను. విష్ణుమూర్తి నారదునితో నా విషయమును వివరింపుమని అడిగెను. అంతట నారదుడు ఇట్లు చెప్పతొడంగెను. దేవా, కళ్యాణపురమునందు గల రాజు తన కుమార్తెయగు రమాదేవికి రేపు కళ్యాణ స్వయంవరమును జరుపును. ఆమె నిన్ను గాని వరింపనని ఆశతోనున్నది. కాన నా కోరిక తీర్చి నీ రూపమును నాకు ప్రసాదింపుమని పలికెను. అప్పుడు నారాయణుడు ఇట్లనెను. నారదా, నీవు శివస్వరూపమైన మాయకు లోబడితివి. అట్లు నీవు చలించి మోహితుడవు కాకూడదు, జ్ఞానశూన్యుడవు కాకూడదు. కాన ఈ కోరిక నుండి విరమింపుము అని పలికెను. కాని నారదుడు అది వినక నారాయణునితో ఇట్లనెను. నారాయణ, నేను మాయకు మోహితుడను కాను. నీ మాయగాని శివమాయగాని నన్నంటవు. నిన్నెన్నడును ఏమీయూ అర్థించలేదు. కావున నా కోరిక తీర్చమని ప్రార్థించెను. అంతట శ్రీ మహావిష్ణువు అందులకు అంగీకరించెను. నారదుడు కళ్యాణపురమునకు వెడలెను. రమాస్వయంవరమునకు నారదుడు వెళ్ళుట. అచ్చట నారదుడు రాజనగరమును ప్రవేశించి స్వయంవర మండపమునకు వెళ్ళి తన రూపమును చూసుకొని తానే ఆనందము పొందుచు రాజకుమారుల మధ్య సుఖాసీనుండునై కన్యకయగు రమాదేవి వచ్చి ఎప్పుడు హారమును తన కంఠమునందు ఉంచునాయని ఎదురుచూచుచుండెను. అంతలో ఆ రమాకాంతను పరిచారికలు అలంకరించి తీసుకుని వచ్చి స్వయంవరం మండపం మీద రాజకుమారులకు ఆమెను పరిచయము చేయుచుండిరి. పురోహితుడు పుష్పహారము చేతికిచ్చి కన్యకి ఇష్టమగు రాజకుమారుని కంఠమునందు ఆ హారమునుంచమని పలికెను. రాజకుమారుల విశేషములను తెలియపరచుచు పరిచారికలు కన్యను వారికి వరుసగా చూపించిరి. అంతటా ఆ రమాకాంత వింతగా ఆ శ్రీకాంతుని కంఠమునందు పుష్పహారమునుంచెను. వెంటనే రమాకాంతుడా రమాదేవిని తీసుకొని గరుత్మంతుని నెక్కి వైకుంఠ నగరమునకు వెడలెను. సభాసదులు వింతపడి చూచుచుండే. స్వయంవరం ఒక త్రుటిలో జరిగెను. నారదుడు తాను వరించిన కన్యను కానక అటూనిటూ వెర్రివాని వలె చూచుచుండెను. సభాసదుల నారదుని అలజడికి ఆశ్చర్యపడుచుండిరి. వాని ఆకారమును చూసి నవ్వసాగిరి. నారదుడు కారణము అరయక, సభాసదులారా, కన్య ఎవరిని వరించినది, ఎచ్చటికేగినది, నన్ను చూచి మీరందరూ నవ్వుటకు గల కారణమేమి అని అడిగెను. వారందరూ వింతగా నవ్వుచూ వానిని గాంచి, ఓయి, నీవు ఎవరు? నీ రూపము విష్ణుమూర్తివే అయి ఉన్నది. నీ ముఖము వానరముఖము బల్లూకముఖముగా గోచరించుచున్నది. ఇందుకు హేతువేమి అని అడిగిరి. నారదుడు అందులకు సిగ్గుపడి తాను విష్ణుమూర్తి వలన మోసపోతినని తన వృత్తాంతమును సభాసదులకు చెప్పెను. సభాసదులు నారదునితో, అయ్యా, కన్య విష్ణువును వరించినది. అతడు కన్యను తన వైకుంఠమునకు తీసుకుని పోయెను. అనగా నారదుడు ఆగ్రహము చెంది విష్ణువు కడకేగి, అచ్యుత, నీవెంత మాయగాడవు! నీవు నమ్మదగినవాడవు కాదు. నన్నెంత మోసము చేసితివి! నన్ను మోసగించిన దానికి ఫలితముగా నీవును పరితాపమును పొందుదువుగాక. భార్యాభిలాషుడనైన నేనెంత పరితాపము చెందితునో అట్లే నీవును కొంతకాలం అనుభవింతువు కాక అని శాపమిచ్చెను. మరియు వానర భల్లూక లక్షణయుక్తమైన ముఖమును నాకు కల్పించితివి. కాన నీవును కొలది రోజులకు అట్టి వానర భల్లూకములు సహాయ సంపర్కము వలననే భార్యను పోగొట్టుకుని తిరుగ సంపాదించుకుని సుఖించగలవు అని పలికెను. శ్రీ మహావిష్ణువు నారదుని ముఖము నుండి వచ్చిన పలుకులను విని, నారదా, నీవు శంకరుని మాయాకల్పితమై యోగము చేత విజ్ఞాన విరాగ బుద్ధులను వదిలి మోహతప్తుడవై మోసగింపబడితివి. కాని నా వలన కాదు. అయినను నన్ను నిర్హేతుకముగా శపించితివి. ఏమైనను నీ శాపముననుసరించి లోక కళ్యాణార్థమై త్రేతాయుగాంతమున అవతరించి అనుభవించెదను. నన్ను నీవు శపించినందుకు నీవేమాత్రమును కించె చెందకుము. నీవు ముల్లోకములను సంచరించుచు త్రిలోక పూజ్యుడవై విజ్ఞాన వైరాగ్య సంయుతుడవై జితేంద్రియత్వమును నొంది కామగమనుండవై చిరంజీవి అయి కలహభోజనుడవై విహరింపుము అని పలికెను. నారదుడు నారాయణుని నయబోధకు సంతసించి సిగ్గుచే పాదముల దగ్గరకు వెళ్ళి, తండ్రి, నా అపరాధములను మన్నించి నన్ను సదా రక్షింపుము అని ప్రార్థింపగా పుండరీకాక్షుడు దేవమౌనిని
లేవనెత్తి తన దివ్య హస్తముచే వాని దేహమును నిమిరి శిరసున హస్తముంచి, మునిచంద్ర, నీవు ప్రకృతికతీతుడవై మాయాతీతుడవవుగాక, నిర్వికారుండవై నిశ్చలముగా జీవింపగలవు అని ఆశీర్వదించెను. తదుపరి నిర్హేతుకముగా నీరజాక్షుని నిందించినందులకు నివారణకు తరుణోపాయము తీర్థయాత్రాటనమే అని నిశ్చయించుకుని నారదుడు బయలుదేరి లోక సంచారమునకు వెడలెను. సూత పౌరాణికుడు సౌనకాది ఋషుపుంగవులను కాంచి, మహామునులారా, లోకమునందు పరమేశ్వరుని ప్రకృతి చాలమైన మాయామోహములను తెలుసుకొనుటకు మానవ మాత్రునకు సాధ్యం కాదు. సృష్టి వైచిత్యమును, పరమేశ్వరుని లీలా విశేషములను గ్రహించుటకు నీరజగర్భ నీరజనాభులకే సాధ్యము కాదు. అట్టి పరమోత్తమమైన పరమరహస్యమైన పవిత్రమైన పరమేశ్వరుని ప్రకృతి జాలమున దేవమౌనియగు నారదుడే చిక్కుకుని పరితపించినాడు. కావున పూర్వము నందీశ్వరుడు మార్కండేయునకు బోధించిన పరమేశ్వర లీలా మహాత్యమును మీకు తెలుపుచున్నాను, సావధానులై వినుండని ఈ రీతిగా చెప్పతొడంగెను. శివుడు పరబ్రహ్మ ఎగుట. మహర్షులారా, పూర్వమందు అనగా సృష్టి ఆదియందు నీటిమయమై ఎట్టి వస్తువులను లేక నిర్వాకారమై తేజోశూన్యమై లోకములుండిడివి. అట్టి అనాది శూన్యమైన జలార్ణవము నుండి బ్రహ్మాండమైన తేజస్సు బయలుదేరను. ఆ తేజగోళము నుండి ప్రకృతిపూరితమైన మహాశక్తి ఉద్భవించెను. దానినే పరబ్రహ్మ స్వరూపము అందురు. దానినే ప్రతి మతము వారును తమ తమ వ్యవహారిక నామములచే వాంఛాసిద్ధికై కొలుచుచుందురు. అట్టి మహాతేజస్సు నుండి బయలుదేరిన ప్రకృతి పరబ్రహ్మమును ఏకముగా నుంచినను సమర్థించుకొనజాలదని యోచించి ఒక గొప్ప శక్తిని త్రిగుణాత్మకమైన మాయారూపముగా సృజించెను. ఆ ప్రకృతి శక్తులు రెండును ఏకైక పరబ్రహ్మమై ఉన్నవి. ఆ శక్తి స్వరూపమైన పరమేశ్వరి సహస్ర శీర్షంబులను ద్విసహస్ర హస్తంబులను కలిగి సమస్త ఆయుధజాలమును వాని యందు ధరించి లలాటమందు మూడవ నేత్రమును కలిగి కస్తూరికా తిలకాంకితమైన లలాటమును సమస్త దివ్యాభరణ విలసితమైన కిరీటమును కలిగి నీలమేఘమును పోలు దేహకాంతితో ప్రజ్వరిల్లెను. అట్టి శక్తి స్వరూపమును పరమేశ్వరుడు చూసి మహదానందభరితుడై లలాట నేత్రమును స్ఫటిక కాంతియుత దివ్య శరీరుండును త్రిశూలాది ఆయుధధారియు నిత్య యౌవన సంపన్నుడై ఆ పరమేశ్వరుని అవలంబించి వామాంకపీఠమున నుపవసింపచేసి మహదానందముతో లోక కళ్యాణార్థము విహరింపగుచ్చెను. కొంతకాలమునకు సృష్టిక్రమమునందు ఆలోచన కలిగి తమ మాయను విజృంభించి లక్ష్మీ సహితమైన నారాయణుని అవతరింపచేసిరి. శ్రీ మహావిష్ణువు నీలమేఘఛాయ కలిగి సహస్రనేత్రుండును చతుర్బాహుండును శంఖ చక్రాది సాధనయుతుండును దివ్యవాణియుతుండునై జన్మించెను. అట్టి ముద్దుల గూర్చు పాలకుని పార్వతీ పరమేశ్వరులు పసిడి వస్త్రమును ధరింపచేసి నవరత్న ఖచ్చితమైన కిరీటమును శిరసున పెట్టి అలంకరించి, కుమారా, నీవు ఇంతటి నుండి శ్రీ మహావిష్ణువని, కమలాక్షుడవని, అచ్యుతడవని, నారాయణుడవని, కేశవుడవని, పురాణ పురుషుడవని, పురుషోత్తముడవని లోకులచే వినతి పొందుచు ప్రఖ్యాత పురుషుడవై లోకమున విరాజిల్లుము. నీవు లోకవృద్ధికే అవసరమైన సృష్టి క్రమమును కావింపుము. అందుకు నమశివాయ అను మంత్రమును ఓంకార సహితముగా జపింపుము అని బోధించిరి. అంతటా సరసిజగర్భుడు రమాకాంతను గూడి పరమేశ్వరి వాక్కులను విని జలార్ణవ మధ్యమున సంచరింపుచు బ్రహ్మాండ తేజస్సు నుండి ప్రకృతి తేజస్సుగా పరిణమించి వచ్చిన వటపత్రమునందు నిద్రింపుచు యోగ నిద్రాలీలా విహారంబున కాలము గడుపుచుండిరి. అంతా ఆ యోగ నిద్రయందు మీకు విజ్ఞానోదయము వికసింపగలదు అని దివ్యవాణి వారికి వినంబడెను. రమానారాయణుల ఆ శబ్దమును గ్రహించి విజ్ఞాన తేజస్సు విరాజిల్లుగా ప్రపంచ సృష్టికి అవసరమైన వేదములను, తత్వములను, ప్రకృతి మహత్తు అందుండి త్రిగుణాత్మకమైన పంచతన్మాత్రలను, పంచభూతములు, పంచేంద్రియములు, సాత్విక రాజసాది గుణత్రయంబును విజృంభించిరి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి గొప్పదైన తామర పద్మము జన్మించెను. దానికి ఆద్యంతములు లేవు. పెక్కు యోజన విస్తీర్ణముగా వ్యాపించి త్రిగుణాత్మ తత్వములను ఉద్బోధించుచుండెను. అట్టి మహాపద్మము నుండి బ్రహ్మదేవుడు 5 ముఖములతో ఆవిర్భవించెను. బ్రహ్మదేవుని శరీరకాంతి
ఎర్ర కలవను పోలియుండును. వాని తత్వము తమోగుణ ప్రధానమయ్యుండెను. ఇట్లు నలుదిక్కులను చూసి బ్రహ్మ నీటిమయముగా దలచి తాను పుట్టిన ప్రదేశమే కాని విహరించుటకు వేరు స్థలము కానక తాను పుట్టిన మహాపద్మము యొక్క ఆద్యంతములను తెలుసుకొను నిమిత్తమై ఆ తామర పద్మము యొక్క కొన నుండి నారాయణుని గర్భగోళములోనికి అటు నుండి తిరిగి ఊర్ధ్వలోకమునకును పలుమారులు సంచరించి తుదకు వేసారి అలసట చెంది ఏ దిక్కును కానక యోచింపుచుండగా పరమేశ్వరుడు, బ్రహ్మ, నీవు ఓంకారయుక్తమైన పరబ్రహ్మ మంత్రమును జపించుచూ ఇండుమని పలికెను. అట్లు జపించగా రమానారాయణులు ప్రత్యక్షమై బ్రహ్మ ఎదుట సాక్షాత్కరించిరి. బ్రహ్మదేవుడు తమోగుణ ప్రధానమైన వాణీకాంతను కూడి ప్రపంచ సృష్టికి తానే ఆదిపురుషుడనని తలంచి వారిని మీరెవరు, యాల ఇటులకు విచ్చేసితిరి అని అడిగాను. కమలాక్షుడు బ్రహ్మను చూసి, బాలకా, ఈ లోకజాలమును సృజించు నిమిత్తము నేను నా తేజస్సుచే నిన్ను నా నాభి కమలము నుండి ఉత్పన్నము గావించి తిని సృష్టికవసరమైన విజ్ఞాన విషయములను వేదాంగాది సాధనములకు తెలియచేయుటకే వచ్చి తిని కావలసిన వరములను అడుగుము, ఇచ్చెదను అని పలికెను. బ్రహ్మదేవుడు కేవలం తమోగుణ ప్రధానుడై పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుని తెలుసుకొనజాలక తానే స్వయం వ్యక్తుడనని తన వలననే ఈ లోకమంతయు సృజింపబడగలదని తానే నిత్య సత్య తత్వరూపము గలవాడనని అహంభావముతో నారాయణుని నిరాకరింపపలికెను. విష్ణుమూర్తి బ్రహ్మదేవుని గాంచి, పితామహ, నీవు ఓంకారమును జపించుట వలన నీ యందు ప్రసన్నుడనై ప్రపంచ సృష్టికి అవసరమైన ఆధారములను అందజేయుటకు ఇచ్చటకు అవతరించి తిని. నేను పరబ్రహ్మ స్వరూపుడను, విశ్వవ్యాపిని, వరదేవతాయుతుడను, త్రిగుణాతీతుడను, పంచభూతాది సృష్టికారకుడను. నీవు నన్నెరుగక తిరస్కరించుచున్నావు. నిన్ను సృష్టించినది నేను అనగా బ్రహ్మవాణి వాక్కులకు లక్ష్యపెట్టక, నీరజాక్ష, నీవు నన్ను శరణు పొందుము లేదా సమరమాచరింపుము అనెను. రమాకాంతుడు సప్తగుణ ప్రధానుడై పరదేవతాశక్తిని ప్రార్థింపగా పరమేశ్వరుడు బ్రహ్మకు విష్ణువునకు మధ్యగా లింగరూపమును ఆవిర్భవించెను. ఆ లింగాకారమును చూసి సరసిజాక్షుడును సరసిజ గర్భుడును కూడా ఆశ్చర్యము పొంది ఇరువురును ఇట్లనుకొనిరి. నారాయణుడు బ్రహ్మను చూసి, ఈ లింగాకారము యొక్క మొదలు తుదా తెలుసుకొనిన వారు గనులు అనదగుదురు అనగా బ్రహ్మ తుదను తెలుసుకొందునని పరమహంస స్వరూపమై ఊర్ధ్వముగా బయలుదేరిపోయాను. కేశవుడు మొదలును కనుగొందునని అధోలోకగామి అయి యజ్ఞ వరాహారోపధారి అయి భూలోకమును తవ్వుకొనుచూ పోయెను. ఈ రీతిగా చెరియొక మార్గమున పోయి బ్రహ్మ విష్ణువు మొదలు తుదా తెలియనేరక 100 దివ్య సంవత్సరములు సంచరించి తుదకు యథాస్థానమునకు చేరిరి. బ్రహ్మ విష్ణువు కూడా ఆ లింగము యొక్క ఆద్యంతమును తెలుసుకొనజాలక ఆ లింగముని ప్రార్థించి దాని ఆద్యంతములను తెలుసుకొనవలయునని కోరిక కలిగి ఆ పరమేశ్వర లింగమును గూర్చి పిక్కు రీతులు వినతించిరి. వారి ప్రార్థనను అంగీకరించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారిరువురి మధ్యను నిలుచుండెను. ఆ మహామూర్తిమంతము తన దివ్య తేజస్సుచే ఓంకారమును దశదిశలను మారుమ్రోగించి బ్రహ్మనుగాంచి, విధాత, నీవు పంచభూత విరాజితమైన ప్రపంచమును సృజించుటకు శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి వాణీయుతుండవై సృష్టించబడితివి. అట్టి నీవు నీ స్వరూపమును తెలుసుకొనజాలక తమోగుణ ప్రధానుడవై విష్ణుదేవుని నిరాకరించి పలుకుచున్నావు. కాన నీవు లోక సృష్టికి అవసరమైన ఆధారములను వేదాంగాది సాధనములను విష్ణువు వలన గ్రహించి సృష్టిక్రమమును ప్రారంభించుము అని పలికెను. అంత గర్వముతో బ్రహ్మ పరమేశ్వరుని తిరస్కరించి, అయ్యా, నీవు ఎవరయ్యుందువు? లోక సృష్టికారకుడనగు నాకు 5 ముఖములుండవలయును కాని నీకు పంచముఖములుండుట పాడిగాదు అని పలికెను. ఆ మాటలను పరమేశ్వరుడు విని రజోగుణ ప్రధానుడై రుద్రమూర్తి అయి తమ వామహస్తమునందలి చిటికన వ్రేలి యొక్క గోరును ఖడ్గముగా నేర్పరిచి విధాత యొక్క పంచమ శిరస్సును ఖండించెను. బ్రహ్మ పరమేశ్వరుని ప్రార్థించుచు రక్షింపుమని గర్వముడిగి అడిగెను. పరమేశ్వరుడు రజోగుణమును వదలి వాని ప్రార్థనను అంగీకరించి శాంతస్వరూపుడై సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపుడై ఇట్లనెను. బ్రహ్మ,
నీవు విష్ణుదేవుని వలన సృష్టికి అవసరమైన వేద విజ్ఞానమును గ్రహించి లోక సృష్టిని గావింపుము. పరబ్రహ్మ చేత సృష్టింపబడిన మీ ఇరువురును సమానులే. సృష్టిని గావించుటకు నీవును, సృష్టి గావింపబడిన పదార్థ జాలమునెల్ల పోషించి రక్షించుటకు విష్ణుదేవుడును నియమించబడితిరి. నేనును ఆ సృష్టి నుండే ఉద్భవించి శంకరుడను. నేను కూడా ఆ సృష్టి నుండే ఉద్భవించి శంకరుడు, శివుడు అను నామములచే ప్రపంచ లయకారకుడునై ఉండును. కాన బ్రహ్మ, విష్ణు, శంకరుడు అను మనము సృష్టి, పుష్టి, నష్టి అను త్రిగుణాత్మక భావములకు నాయకులమై ప్రపంచమును రక్షింపుచుందుము. మన మువ్వురికిని భేదభావము లేదు, అందరమును పరబ్రహ్మ స్వరూపులము. ఈ లింగమే ఓంకారయుతమైన పార్థివలింగము, పరమశివలింగము కూడనయ్యున్నది అని పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణుదేవులకు బోధించి ఆ లింగమునందే అంతర్ధానమునుందెను. అంతటా బ్రహ్మ విష్ణువులు బ్రహ్మానందము నుండి ఆ లింగమునకు విద్యుక్తముగా పూజించిరి. విష్ణుమూర్తి బ్రహ్మదేవునకు వేదములను ఉపదేశించుట. శ్రీ మహావిష్ణువు రమాకాంతతో కూడినవాడై బ్రహ్మదేవుని తన యంకపీఠమున కూర్చుండ నియమించి యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను 4 వేదములను, శాస్త్రములను, ఛందో వ్యాకరణాది విజ్ఞాన విషయములను, పరతత్వరూపమైన వేదాంత రహస్యములను, ఓంకారాత్మకమైన మంత్రమహిమలను, సృష్టికి అవసరమైన విజ్ఞాన విషయములను బోధించెను. బ్రహ్మ విష్ణువు యొక్క విజ్ఞానోపదేశమును పొంది సంతోషించి నమస్కరించి అజ్ఞానముతో తిరస్కరించి పలికినందుకు క్షమింపుమని ప్రార్థించెను. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని ఆశీర్వదించి సృష్టి క్రమమును ప్రారంభింపమని త్రిమూర్తులము ఒక్కటే అనియు తెలుపుచు అంతర్ధానమయ్యను. సృష్టి క్రమము. విధాత వేదములను విష్ణుదేవుని వలన ఇరింగి సరస్వతీ సహితుడై సరసిజాసనమున సుఖాసీనుండై పరబ్రహ్మాత్మకమైన ఓంకార మంత్రమును జపించుచు కొంతకాలం ఉండగా జలార్ణవము నుండి బ్రహ్మాండమైన అండమొకటి తేలుచూ వచ్చెను. వింతపడి బ్రహ్మ చూచుచుండగా ఆ అండము నుండి ఓంకారము అను శబ్దము ప్రజ్వరిల్లుచుండెను. ఆ శబ్దద్వారమును బట్టి బ్రహ్మ అండమును ప్రవేశించగా గొప్పదైన అంధకారము వానిని ఆవరించెను. అచట ఆ తమశ్శరీరమును విసర్జించి 4 ముఖములతో నలువ పునరావిర్భవించెను. అంతా బ్రహ్మముఖము నుండి తొలుత ఓంకారమును, పిమ్మట భూర్భువ సువర్లోకములను మహాతేజపుంజమైన భాస్కరుడును, అందుండి తపస్సత్యములను ఆవిర్భవించెను. ఈ పరబ్రహ్మ స్వరూపమైన ఓంకార రూపమగు తేజపుంజమునే సూర్యుడని అందురు. అంతటా బ్రహ్మ ఆ అండమును 2గా విభజించి తన 4 ముఖముల నుండి 4 వేదములను ప్రసరింపచేసెను. ఓ సౌనకాది మునిపుంగవులారా, పితామహుండట్లు ప్రకాశింపజేసిన వేదములలో ఋగ్వేదముననుసరించి సృష్టి క్రమమును నడుపుచుండెను. భాస్కరుని తేజము వలన జలమంతయు హరించి అండమునకుత్తరమున ఆకాశముగాను దక్షిణ భాగము భూమిగాను ఏర్పడెను. బ్రహ్మదేవుడు అట్లు అడుగుటను చూసి మహదానందము పొంది సృష్టి క్రమమును ప్రారంభము చేసెను. సకల చరాచర భూత జంతుజాలములను సృష్టించెను. సనక సనందనాదులు బ్రహ్మ వలన సృజింపబడి సృష్టియందు బ్రహ్మకు సహాయము చేయనొల్లక పరమేశ్వర ధ్యాన తత్పరులై తపంబునకు జనిరి. అంతటా బ్రహ్మ విచారగ్రస్తుడై కన్నీటి బిందువులు భూమి మీద పడునట్లు విలపించెను. బ్రహ్మ యొక్క మానసిక విచార సూచకమైన నీటి బిందువు నుండి శంకరుడు పుట్టెను. స్ఫటిక కాంతిని కలిగిన శరీరమును పొంది దశ దిశలును ప్రకాశింపజేయు శంకరునిగాంచి బ్రహ్మ స్వరూప వివరణ గావించుకొనలేక నీవెవరని ప్రశ్నించెను. శివుడు బ్రహ్మతో ఇట్లనెను: విధాత వినుము, నేను శివుడను, ఈశ్వరుడను, రుద్రుడను, పరమేశ్వరుడను కూడనయ్యున్నాను. లోకరక్షణార్థమై ఈ సృష్టి క్రమమునకు సహాయభూతుడుగా నుండదలచి వచ్చితిని అని పలుక విష్ణుమూర్తి ప్రత్యక్షమై శంకరుడు సంహార రూపుడై సృష్టిజాలమును సంరక్షించుననియు తాను కాలానురూపంగా సృష్టిక్రమమునకు సహకరించుచు రక్షింపగలననియు బ్రహ్మదేవునితో పలికెను. అంత బ్రహ్మకు నివాసముగా సత్యలోకమును, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ నగరమును, పరమేశ్వరునకు కైలాసమును సృష్టించిరి. ఈ విధముగా మువ్వురును 3 లోకముల యందు నిలిచి సృష్టిక్రమమును నడుపుటకు నిశ్చయించుకుని తమ తమ సదనములకు జనిరి. బ్రహ్మ సత్యలోకమునకు పోవుట. పితామహుడు సరస్వతీహితుడై సత్యలోకమునకు జని
సృష్టి క్రమమును సమన్వయించుచు నవబ్రహ్మలను అనగా మరీచి, కశ్యపుడు మొదలగు వారిని జనింపజేసెను. వారు ఉపబ్రహ్మలై బ్రహ్మ సృష్టికి సహాయులగుచుందురు. వారిలో దక్షుడను ఉపబ్రహ్మ గలడు. అతనికి 64 పుత్రికలు గలరు. వారిలో 10 మందిని కశ్య ప్రజాపతికిచ్చి పెండ్లి చేసెను. కశ్యపునకు వీరి వలన ఇంద్రుడు మొదలగు దేవగణములను, దైత్యులును, వైనతేయులును, యక్ష రాక్షసులును, సర్పములును, గంధర్వులును, అప్సరలను, ఐరావతాది గజములును, పక్షిజాలము, వృక్షతతులులోనగు సమస్త చరాచరములు పుట్టెను. ఈ సంతానములో ఇంద్రాది దేవతలు సత్యవంతులై, ధర్మమూర్తులై, పరోపకార చింతన కలిగి త్రిమూర్తులయందు భక్తి కలిగియుండిరి. అందుకు శంకరుడు సంతోషచిత్తుడై మహేంద్రునకు స్వర్గలోకమును సృజించి ఇచ్చెను. యజ్ఞయాగాది క్రతువులందు హవిర్భాగములను గుంటయందు అధికారమొసంగెను. దైత్యులకు వారి దుర్మార్గ బుద్ధి వలన, పరసహిష్ణుత లేనందువలన నదీనద, పర్వత, అరణ్య ప్రదేశములను నివాసముగా వారికొసంగెను. తక్కువ గల వారికెల్లరకు ఇట్లే వారి గుణగణములను బట్టి నెలవులను ఏర్పరిచెను. వాణీవల్లభుడు నేత్రమున నుండి మరీచుని, మనస్సు నుండి భృగువును, శృతుల నుండి అత్రి మహర్షిని, శిరము నుండి ఆంగీరసుని, తొడ నుండి అంధకుని, బాహువుల నుండి కర్దముని, ప్రాణముల నుండి దక్ష ప్రజాపతిని, పంచశ్వాసముల నుండి ఇతర వశిష్ఠాది ఋషులను సృష్టి సహాయమునకు ప్రభవింపజేసెను. అటు పిమ్మట తన అంశము నుండి బ్రహ్మ స్వయంభువ మనువును సృష్టించెను. అతనికి పద్మగంధి, శతరూపి అను పుత్రికలు గలరు. ఆ స్వయంభువ మనువునకు ప్రియవ్రతుడు, అగ్ని, ఉత్తానపాదుడు అను కుమారులు కలరు. రాకూతి, దేవహుతి, ప్రసూతి అను 3 కుమార్తెలు కలరు. స్వయంభువ మనువు వారిని క్రమముగా రుచి, కర్దమ, దక్షులకు పెండ్లి గావించెను. రుచికి యజ్ఞుడు అను కుమారుడును, దక్షిణాఖ్యే అను కుమార్తెయను గలరు. దక్షిణాఖ్యకు అర్చిష్మంతులను 25 పుట్టిరి. కర్దమునకు కపిలుడు లోనగువారు జన్మించిరి. దక్షునకు 64 జన్మించిరి. ధర్ముడు వారిలో 13 కన్యలను పెండ్లియాడెను. భృగుడు 11 కన్యలను పెండ్లియాడెను. పరమేశ్వరుడు సతియను కన్యను పెండ్లియాడెను. మరీచి, ఆంగీరసుడు, పుల్యస్తుడు, అత్రి, వశిష్ఠుడు లోనగువారు తక్కుంగల వారిని పెండ్లియాడిరి. ఇట్లు పెండ్లియాడిన దంపతులు సృష్టి క్రమమునంతయూ చక్కబరుచుచు 3 లోకములనంతటను కర్మానుసారముగా సుఖదుఃఖ రూపములైన వృద్ధి క్షయములను జరుపుచుండిరి అని సూతుడు పలుకగా సౌనకాదులు తక్కిన చరిత్ర కూడా చెప్పమని అడిగిరి. అంతా సూతుడు ఇట్లు తెలుపుచున్నాడు. మహర్షులారా, దక్షునకు గల 60 మంది పుత్రికల వలన వివిధమగు మహానుభావులకు వారిని పెండ్లి గావించి, వారి వలన అనేక రీతులగు జంతుజాలంబులను, ప్రాణికోటిని, పదార్థ సముదాయమును సృష్టించి స్వర్గ, మర్త్య, పాతాళాది లోకములను ఏర్పరచి శూన్యమనునది లేకుండా నిండజేసెను. ఆ దక్ష ప్రజాపతికి పరబ్రహ్మ స్వరూపుడైన రుద్రునికి భార్యగా గోరి సతి అను కన్య జన్మించెను. ఆమె శివుని పెండ్లియాడుటకై అనేక రీతుల స్తోత్రము గావించి కడకు అభీష్టమును సఫలము గావించుకొని శివుని పెండ్లియాడెను. అంతటా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతలు ఆలోచించి ముల్లోకములకు అనుకూలమగు రీతిని సూర్యుని కాలమును తెలియనటుల పగటిని, చంద్రుని రాత్రిభాగమునందునూ ఏర్పరిచిరి. ప్రాణికోటికి సస్యాదులకు సూర్యుడును, వృక్షాదులకు ఓషధులకు చంద్రుడును సంరక్షకులై ఉండిరి. దిక్కులుగా ఏర్పరిచి ఒక్కొక్క దిక్కునకు ఒక దిశాధిపతిని నియమించి ఈశాన్యమున ఈశ్వరుడు కైలాసాచలవాసి అయి ప్రజానీకమును రక్షించుచుండెను. ఆ కాలమును అనేక రీతులుగా విభజించి వాటికి కాలనియమము గావించి దినము, పక్షము, నెల, వత్సరము లోనగు గడువులను నియమించిరి. రాసుల స్వభావములు, కాలానుగతిగా సంచారము చేయు గ్రహములు, యజ్ఞయాగాది కర్మలు మానవకోటి మనుగడగా ఏర్పరచి ధర్మరీతిని కాలచక్రము సంచరించునటుల గావించెను. సతియను పరమేశ్వరుని భార్య అనేకమైన నామములు కలిగి ప్రజానీకముచే పూజలనందుచుండును.
అట్టి సతీదేవిని బ్రహ్మాది దేవతలు ప్రార్థించి ఎవరి స్థానములకు వారు జనిరి. ఈశ్వరుడు తన పరివారముతో కైలాసమున సుఖరీతిని యుండెను. ఆ పరమేశ్వరీ స్వరూపమైన సతీదేవిని పరమేశ్వరుడు పెండ్లియాడి సృష్టి క్రమమును బ్రహ్మ గావింపగా, లోకరక్షణ విష్ణువు జరుపగా, కాలచక్రమును పరిభ్రమింపజేయుచు కైలాసాచలమున సుఖంబుగా నుండెను. అంతటా మార్కండేయుడు నందీశ్వరునితో ఇట్లనెను: కుబేరుడు ఈశ్వరుని సేవించుచూ కైలాసమునందు యుండుటకు కారణమేమిటని అడుగగా మార్కండేయునకు నందీశ్వరుడు చెప్పుచున్నాడు. పూర్వము ఒకప్పుడు కాంపిల్య నగరమందు అగ్నిదత్తుడను విప్రుడు గలడు. అతడు యాగమును సంకల్పించి చేయుచు గృహస్థ ధర్మములను పాటించుచూ ఉండెను. అతనికి పుత్రుడు కలిగెను. వాని పేరు గుణహీనుడు. అగ్నిదత్తుడు గుణహీనుని ప్రేమతో పెంచి చౌలోపనయనాది కర్మలు యథావిధిగా గావించు గురువు వద్ద విద్యకై నియమించెను. గుణహీనుడు గురువు వద్ద విద్యనభ్యసింపక దుర్జన సహవాసములను బట్టి తండ్రికి తెలియకుండా తల్లితో నిత్యకములాడి ఇంటి నుండి వెడలిపోయి తిరుగుచుండెడివాడు. క్రమముగా దుస్సంగము వలన సురాపాన ద్యూత చోరత్వాది దుర్గుణములు అలవడి అందుకు తగిన ధనము చాలక ఇంటియందు గల పదార్థజాలమును బజారులో విక్రయింపుచూ తిరుగుచుండెను. అట్టి తరి ఒకనాడు తల్లి గుణహీనుని అనేక రీతుల మందలించెను. కాని తల్లి మాటను లక్ష్యము చేయక యథారీతుల సంచరించుచుండెను. ఒకనాడు అగ్నిదత్తుడు రాచనగరున పనిగలిగి మధ్యాహ్న కాలమున ఆలస్యముగా గృహమునకేతించెను. కుమారునితో జూదమాడు దుర్మార్గుడొకడు మార్గమధ్యమున గోచరించగా వాని వ్రేలున తన వజ్రపుటుంగరము గాంచి అది ఎట్లు వచ్చెనని అడిగెను. ఆ జూదగాడు గుణహీనుని వలన ఆటయందు గెలిచితినని అగ్నిదత్తునితో చెప్పెను. మరియు ఆ ఉంగరమునిచ్చివేసి క్షమింప ప్రార్థించెను. అగ్నిదత్తుడు వానికి బుద్ధి గరిపి క్షమించి విడచెను. అగ్నిదత్తుడు ఇంటికి వచ్చి భార్యను పిలిచి కుమారుని ప్రేమించి పెంచినందున గుణహీనునిచే ఇంటగల సమస్త వస్తువులు జూదమునకు పోవుచున్నవని కోపించి ఉంగరము తెమ్మని నిర్బంధించెను. అగ్నిదత్తుని భార్య కుమారుని దుండగములకు చింతించి చేయునది లేక భర్తను ప్రార్థించెను. గుణహీనుడు దేశాంతరములకు పారిపోయెను. భార్యాభర్తలు కుమారుని పోకకు సంతసించి ఊరకుండిరి. గుణహీనుడు దుస్సహవాసముల వలన దేశాంతరగతుడగుటకు సంకల్పించి దారిగానక అటవీ మార్గములను బట్టిపోగా ఒక కొలను కనపడెను. ఆ తటాక తీరమున కూర్చుండి తన దుశ్చేష్టలను గురించి విచారించుచు సహవాస దోషముల వలన ఇట్టి ఇక్కట్టులు సంభవించెనని తలంచి తాను గత జన్మని గూర్చి మిక్కిలిగా విచారింపజొచ్చెను. ఆ విచారము అధికమై అలసట చెంది గుణహీనుడు అచ్చటనే నిద్రజెందెను. కొంత వడికి సేదదీరి నిద్రమేల్కొని తటాక జలమందు స్నానమాడి దప్పిక తీర్చుకుని పరమేశ్వరుని రక్షింపుమని ప్రార్థించెను. అంతటా జనులా మార్గమున పోవుచున్నట్లు చూసి వారిగాంచి ఎచటికేగుచున్నారని అడిగెను. వారిట్లనిరి: మేము సోమేశ్వర క్షేత్రమునకు వెళ్ళుచున్నాము. రేపు అచట మహాశివరాత్రికి పుణ్యక్షేత్రము దరినున్న కోటి ఫలితమునిచ్చు గోదావరియందు స్నానము గావించి ఉపవాసముండి లింగోద్భవ కాలమందు శివునకు నివేదన గావించి ఆ ప్రసాదమును భుజించెదము. నీవును కూడా మాతో రమ్ము అని పలికిరి. గుణహీనుడు వారి మాటలను విని సంతసించి వెడలెను. ఉదయమునకు గౌతమీ తీరమును చేరి తనకంటే ముందుగా నదీతీరమున స్నానమాడుచున్న భక్తులను చూచి ఆనందించిన వెంటనే గోదావరి నదీ జలములందు మునిగి సంకల్పయుక్తముగా జపతర్పణాదులను కావించి భక్త బృందముతో కలసి సోమేశ్వరుని గర్భగుడిలోనికి పోయి భక్తులు కావించు అభిషేకాదులను నివేదనలను తిలకించుచుండెను. గుణహీనుడి రీతిగా పగలు 4 యామములు గర్భాలయమున మూలగా కూర్చుండి భక్తులతో పాటు సోమేశ్వరుని ప్రార్థించుచు కేకలు వేయుచుండెను. సంధ్యారాగమంకురించెను. సూర్యుడు అస్తమించెను. విప్రులు సంధ్యాతర్పణములు గావించుచుండిరి. భక్తులు సోమేశ్వరుని అభిషేకములు పూజలు చేయుటకు వచ్చుచుండిరి. అంధకారము ఆవరించినది. జార చోరాది దుర్మార్గులకు ఆనంద సమయమైనది. రాత్రి 2వ జాము అయినది. దేవళాధికారులు మహాప్రసాదమును తెచ్చి నిత్య నివేదన గావించి వెడలిరి. గుణహీనుడు ఆ మూలనే కూర్చుండెను. వానినెవరునూ కనిపెట్టలేదు. పూజారులు తమ విధికృత్యములను నెరవేర్చుకొని తమ ప్రసాదములను తీసుకొని పోవుటకు తిరిగి వచ్చిరి.
నిద్రాదేవత భక్తకోటిని ఆవరించినది. ఈలోగా గుణహీనుడు ప్రసాదమును చేబూని గర్భగుడి నుండి బయటికి పోజూచుచుండెను. క్రమముగా వారి రాకగని పరుగుపట్టనారంభించెను. పూజారులు గుణహీనుని చేతియందుగల నివేదన పాత్రను గని దొంగయని అరచిరి. ఆ కేకలకు నిద్రజెందిన భక్తకోటి భగవంతుని దలంచుచూ లేచిరి. గుణహీనుడి ప్రజల అలజడికి కంగారుపడి నందీశ్వరుని మీద పడెను. ఆ దెబ్బకు గుణహీనుని శిరస్సు వ్రక్కలై మరణించెను. గుణహీనుడిట్లు ప్రాణమును వదలగా శివశంకరులు వీని కొరకై వచ్చి విమానమును గొనితెచ్చి అందు కూర్చుండ నియమించి తీసుకునిపోయిరి. యమభటులు వచ్చి దూరముగా నిలుచుండిరి. అంతటా దండధరుని కింకరులు శివకింకరులను ఆటంకపరచి విమానమును పోనీయక, ఓరీ శివదూతలారా, నిలుడు నిలుడు! ఈ గుణహీనుడు దుర్మార్గుడు, తల్లిదండ్రుల యానదప్పి చెరించిన దుర్మతి, శివప్రసాదమును దొంగిలించిన ద్రోహి, కాన వీనిని మీరు వదులుడు అని అరచిరి. అంతట శివదూతలు యమకింకరులతో ఇట్లనిరి: కింకరులారా, గుణహీనుడు వేదాంగ విద్యాధరుడైన అగ్నిదత్తునికి జన్మించాడు. ఉత్తమ పర్వదినమున మహాశివరాత్రి కాలమందు సర్వోత్తమమైన గోదావరీ నదీ తోయములందు జలకమాడినాడు. దానివలన ఈతడు సర్వపాప విముక్తుడైనాడు. సర్వపాపములను పోగొట్టుమని ప్రార్థించినాడు. శివరాత్రి పర్వమందు ఏ నరుడుగాని తెలిసిగాని తెలియకగాని స్నానమాడి ఉపవసించువారికి కోటి ఫలితమైన పుణ్యము చేకూరగలదని శృతివాక్యములు వినయేయుందురు. అదీగాక శివసాన్నిధ్యమున శివుని స్మరించుచూ నందీశ్వరునిపైబడి మరణించెను. కావున వీని పాపములు భస్మీభూతములైనవి. అందువలన మేము శివలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని పలికిరి. ఇట్లు కాలక్రమమున గుణహీనుని పుణ్యము తగ్గిపోగా అతడు మరల భూలోకమున కళింగ దేశమున అరిందముడను రాజుగా పుట్టెను. అరిందముడను రాజు ధర్మము తప్పక రాజ్యము పాలించుచు పూర్వజన్మమందలి కర్మ వలన శివునియందు భక్తి కలిగి దేవబ్రహ్మణారాధనందాసక్తి కలిగి ధర్మమునందభిరతి కలిగియుండెను. అందువలన అరిందముడు తన రాజ్యమందలి పుణ్యక్షేత్రములలో శివాలయమును, విష్ణాలయమును, దుర్గాలయమును నిర్మాణము గావించి పూజావిధులను జరిపించుచుండెను. నిత్యము జరుగుటకు తగు వస్తువులను ఏర్పరచెను. శివకేశవ భేదమును పాటింపక అరిందముడు పరమేశ్వరారాధన యందు నిష్ఠ కలిగియుండెను. అట్లు చెరించుచు ఒకనాడు తన నిర్వాణకాలము నెరింగి శివరాత్రి దినమున పరుండి ప్రాణములను వదలి పరమేశ్వరునిలో లీనమయ్యెను. కుబేర జన్మము. నందీశ్వరుడు మార్కండేయునితో చెప్పుచున్నాడు: విజ్ఞాన కనియైన అరిందముడు శివలోకమున కొంతకాలము గడిపి పిమ్మట బ్రహ్మ మానసపుత్రుడైన పౌలస్త్యునకు విశ్రవసువను పేర పుట్టెను. విశ్రవునకు తపోఫలితముగా వైశ్రవణుడు పుట్టెను. అతడు శివుని గురించి తపమాచరించెను. పరమేశ్వరుడు ప్రత్యక్షమై విశ్వకర్మను రప్పించి సముద్ర మధ్యమందు లంకాపురమును నిర్మింపజేసి ఆ పురమును వైశ్రవణునకిచ్చెను. దానికి అతనిని రాజుగా చేసెను. అంతా వైశ్రవణుని సవతి తమ్ముడగు రావణుడు ఆ లంకాపట్టణమును వశపరుచుకుని వైశ్రవణుని అతటి నుండి తరిమివేశెను. అందువలన అతనికి నివాసమునకు తగు నగరము లేక పూర్వము పరమేశ్వరుడు బ్రహ్మ శిరస్సును కొనగోటితో నరికిన ప్రదేశమున కాశీనగరమును పేర 12 క్రోసుల నగరమును నిర్మించి పరమేశ్వరుని ప్రాణలింగములు ప్రతిష్ఠించి పరదేవతను కూడా స్థాపించి ఉపవాస వ్రతమును పూని ఒంటికాలుతో నిలువబడి తదేకనిష్టతో తపమాచరించెను. పూర్వము పరమేశ్వరుడు నరికిన బ్రహ్మదేవుని యొక్క శిరస్సును విసరగా అది హిమవత్ పర్వత ప్రాంతమున చేరిపడెను. వైశ్రవణుడు ఇట్లు అనేక వేల సంవత్సరములు తపస్సు చేసి విజయముతోనుండగా వాని శిరస్సు నుండి నీతిహోత్రుడు ప్రజ్వలించి ముల్లోకములకు ముప్పు కలిగించెను. అంతటా అగ్నిహోత్రునకు భయపడి బ్రహ్మ, విష్ణు, మహేంద్రుడు లోనగు దేవతలందరూను వైశ్రవణుని తపోభంగమునకు ప్రయత్నించిరి. కాని ప్రయోజనము లేకపోయెను. అంతటా వారు శంకరుని సమీపించి వైశ్రవణుని తపస్సు ఎట్లైనను భంగమొనరింపవలెనని ప్రార్థించిరి. శంకరుడు వారి యందు కరుణబూని తాను వానికి తక్కిన వరములనిచ్చి తగిన ఉపసంహరింతునని అభయమొసంగెను.
దేవతలు యథేచ్ఛగా జనిరి. ఈ విధిగా ఘోర తపమాచరించుచున్న వైశ్రవణుని దేహమునందు చర్మము ఎముకలు తప్ప సర్వమును తపోవేడిమికి తప్తమయ్యను. అంతటా శివుడు సంతసించి అన్నపూర్ణా సహితుడై విశ్వేశ్వర స్వరూపమును ధరించి కోటి సూర్య ప్రభాభా సమానుడై ప్రత్యక్షమయ్యను. శివుడు వైశ్రవణుని శిరస్సుపై తన హస్తముంచి, కుబేరా, నీ తపస్సునకు సంతసించితిని, నీకు వలయు వరముల నడుగుము అనగా వైశ్రవణునికి అమృతమొలకినట్టు ఆనందము అనుసరించెను. వైశ్రవణుడు కండ్లు తెరచి పార్వతీ పరమేశ్వరులను చూసి సాష్టాంగ నమస్కారము చేసి, అయ్యా, నాకు సదా మిమ్ము పూజించునట్లు వరమిండు. మీరు నాకు మిత్రులుగాను తాతలుగాను ఉండవలయును. సదా మీరు నా నగరమందే నివసించవలెను అని పలికెను. అందుకు శంకరుడు సంతసించి అంగీకరించెను. పరమేశ్వరుడు వైశ్రవణునికి అందమగు పరిసరములతో చక్కని పట్టణమును నిర్మించి యక్షులు కిన్నరులు లోనగు వారికి అధికారిగా నియమించి కుబేరుడను నామముతో ఆ అలకా పట్టణమును పాలింపుమని వరమొసంగెను. నవనిధులను ఆ పట్టణమందు నిర్మించి సదా దేవతలకు మానవులకు కూడా వలయు ధనముల నొసంగుచుండుమని పలికిరి. శంకరుడు చెప్పుచున్నాడు, కుబేరా, నీవు పూర్వమందు గుణహీనుడను విప్రుడవు. ఆ జన్మమున శివరాత్రి వ్రతమాచరించుట వలన గత జన్మమున అరిందముడను రాజువై పుట్టితివి. గత జన్మమున కూడా అఖండమగు శివపూజను గావించుట వలన నీకిట్టి జన్మ కలిగినది. ఇప్పుడు నీవు చేసిన తపస్సు వలన నీవిట్టి వరములను పొందితివి. మేము సదా నీ అలకాపట్టణమందు విహరించుచు నీచే పూజింపబడుచు నీ రక్షణకై పాటుపడుచునుందుము అని అభయం వసంగి ఎట నుండి కదిలిపోయిరి. నందీశ్వరుడు మార్కండేయునితో ఈ రీతిగా శివపూజా మహాత్మ్యమును గూర్చియు కుబేరుని తపశ్శక్తిని గురించియు పలుకగా మార్కండేయుడు విని సతీదేవి చరిత్రను చెప్పమని ప్రార్థించెను. అరుంధతి చరిత్ర. సూతుడు శౌనకాదులకు చెప్పుచున్నాడు, శౌనకాదులారా, తొలుత బ్రహ్మ మానసపుత్రులైన మరీచి కశ్యపాదుల జన్మానంతరము ఒకానొక సాయంకాలమున సంధ్యయను ఒక కన్య జన్మించెను. ఆమె సౌందర్యము అనుపమానము. ఆమె రూపలావణ్యాతిశయములకు మునులందరూ మోహతప్తులై బ్రహ్మయు బ్రహ్మ మానసపుత్రులను కూడా ఆమెను కోరిరి. అంతట పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారికిది తగని కోరికయని వారించి సంధ్యాకన్యను చూసి పరమేశ్వరుని గూర్చి కైలాస ప్రాంతమున తపంబొనరింపుమని చెప్పి పంపెను. గౌతమాది మునులతో ధర్మశాస్త్రములను నియమములను నిర్ణయింపుడని వారితో కూడా బోధించి పురోహితుడయ్యను. బ్రహ్మ సంధ్యను వలచినందువలన తపలు జడి మనసు భ్రమించెను. బ్రహ్మకు అందువలన ఇంద్రియము జారగా అగ్నిశ్వాత్రులు 64,000ను బర్హిషదులు 86,000ను జన్మించిరి. వీరు పితృగణములైరి. ఈ సంధ్యాదేవి వీరి జన్మకు కారణమగుట వలన ఆమెకు పితృమాతయ్యని పేరిడిరి. దక్షునకు సుకోమలయగు రతి అను కన్య కలిగెను. ఆ రతీదేవిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మన్మధునకు పెండ్లి చేసిరి. బ్రహ్మదేవుడు తనకు సంధ్యయందు కోరిక కలిగినది మన్మధుడే అని వానిని శంకరుని 3వ నేత్రమున భస్మమగుదువుగాక అని శపించెను. పిమ్మట త్రిమూర్తులను రతీ మన్మధులకు తగు వరంబులనిచ్చి వెడలిపోయిరి. బ్రహ్మదేవుడు బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠుని పిలిచి, మునిచంద్రమా, నీవు సంధ్యాదేవిని సమీపింపుము, ఆమెకు శివ పంచాక్షరీ జపమునుపదేశింపుము. అట్లు తపంబు గావించినంత శంకరుడు సంధ్యాదేవికి ప్రత్యక్షమై వలయు వరములు కోరుకునుమని నుడివెను. సంధ్యాదేవి పరమేశ్వరుని ప్రస్తుతించి, పరమేశ్వర, నాకు పునర్జన్మ కలుగనిమ్ము, పతిభక్తి స్థిరముగా కలుగనిమ్ము అని కోరేను. ఈశ్వరుడు సంతసించి, లలన, నీవు కోరినది జరుగగలదు అని పలికెను. మరియు కాంత, చంద్రభాగ తీరమున మేధాతిథియను మహర్షి యాగమునరించుచున్నాడు. ఆ యాగహోమమందు నీవు కనబడకుండా దుముకుము. అట్లా వీతిహోత్రమున నీవు పడునప్పుడు నీకు వలయుపతిని కోరుకునుము అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యుడయ్యను. అట్లే సంధ్యాదేవి మేధాతిథి యాగగుండమున బడి వశిష్ఠ మహర్షిని మనస్సున తలచెను.
అంతటా ప్రభాకరుడు ఆమె దేహమును 2 ఖండములుగా విభజించి ఒక భాగము దేవతలకు ప్రీతికరమగు ప్రాతః సంధ్యగాను, 2వ భాగమును పితృగణంబులకు అనుకూలమగు సాయం సంధ్యగాను ఏర్పరచెను. అంతటా సంధ్యాదేవి యొక్క ఆత్మలు వేరొక సౌందర్యవతి అయిన కన్యగా సృజించి ఆమెకు అరుంధతి అను పేరు పెట్టి మేధాతిథికి అప్పగించెను. మేధాతిథి బంధుగులతో అరుంధతి కన్యను వివాహమున ఎవరికిచ్చుట మంచిదని ఆలోచించి తగిన విద్యా వినయ సంపన్నాది గుణములు గల వరుని వెదకి చూడగా వశిష్ఠుడు తగిన వరుడుగా పొడచూపెను. గాన సంధ్యాదేవి ఈశ్వర మంత్రోచ్చారణ వలన అరుంధతిగా జన్మించి బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠుని పెండ్లాడి సుఖముగా నుండెను. మరియు మునులారా, నందీశ్వరుడు మార్కండేయునకు చెప్పిన సతీదేవి జన్మ వృత్తాంతము కూడా తెలిపెదను. ఆలింపుడు. నందీశ్వరుడు పలుకుచున్నాడు. మార్కండేయ, వినుము. పరమేశ్వరుడు సతీదేవిని పరిణయమాడి కైలాసాచలమందు కళ్యాణ పరంపరలను అనుభవించుచు ముల్లోకములందును ఆది దంపతులని గౌరవింపబడుచుండిరి. ఇట్లుండగా మునిపుంగవులందరూ ఏకగ్రీవముగా నిర్ణయించుకుని మహాయాగమును ప్రయాగయందున చేయుటకు సంకల్పించిరి. అందుకై ఆహ్వానములను బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర దిక్పాలాది దేవతలకును, నాగలోక నివాసకులకును, తక్కుంగల సమస్త లోకవాసులకును కూడా పంపిరి. మహాయాగము ప్రారంభమయ్యను. వచ్చిన వారికి వసతులనేర్పరచిరి. ప్రేక్షకులనందరూ సుఖాసీనుల గావించుచుండిరి. దేవతలు మునులు కూర్చుండి అట్టి మహాసభయందు దక్ష ప్రజాపతి శిష్యగణమును వెంట నిడుకొని సభామధ్యమున ప్రవేశించెను. మునులు దేవతలు వానికెదురుగా జని తీసుకుని వచ్చి యజ్ఞవాటిక యందు సుఖాసీనం గావించిరి. దక్షుడు దేవతల గౌరవమునకు సంతసించెనుగాని ఈశ్వరుని అగౌరవమునకు మండిపడుచు, సభాసదులారా, గౌరవమునకు సంతసించి తిని, కాని నాకు అల్లుడగు శంకరుడు నన్ను గౌరవింపక గర్వాంధతచే మాట్లాడక మిన్నకుండెను. కోపము గలవాడు, రజోగుణ ప్రధానుడు, కర్మరహితుడు, ప్రేతములకధిపతి, గౌరవహీనుడు అని నిందావాక్యములతో శివుని నిందించి శిష్యసహితముగా దక్ష ప్రజాపతి సభ నుండి వెడలిపోయెను. బ్రహ్మ, విష్ణ్వాది దేవతలు దక్షుని కృత్యమును జూచి వానిని ఆటంకపరచి ఈశ్వరుని గురించి పెక్కు రీతుల ప్రస్తుతించి ఈశ్వరుడు పూజనీయుడే గాని నింద్యుడుగాడు అని బోధించిరి. కాని దక్షుడు వినక వెడలిపోయెను. మార్కండేయ, వినుము. నందీశ్వరుడనైన నేను దక్ష ప్రజాపతిని మహేశ్వరుని నిందించినందువలన శిరస్సు తెగి యాగగుండమున బడుదవని శపించి తిని. దక్షుడది విని ఆగ్రహాయ చిత్తుడై ఇట్లనెను, నందీశ్వర, రుద్రగణాధిపతివని గర్వముతో నన్ను శపించితివి. కావున మీ రుద్రగణములకు వేదాచారాది విధులు లేక పాషండులయ్యుందురుగాక అని ప్రతిశాపమిచ్చెను. శంకరుడు దక్షశాపమునకు కోపము చెందక నన్ను తన సమీపమునకు పిలిచి ఇట్లనెను, నందీశ్వర, నీవు చేసినది తప్పు. విప్రులేమి చేసినను నిందింపతగదు. దక్ష ప్రజాపతి కావించిన తప్పిదమునకు విప్రులను శపించితివి అని చెప్పి దేవత పితృదూషకులగు విప్రులు మాత్రమే దరిద్రులై కలియుగమున నుందురని పలికెను. యాగము సమాప్తమయ్యెను. శంకరుడు సమస్త రుద్రగణములను వెంట నిడుకొని కైలాసాచలమునకు సుఖముగా చేరే. దక్ష ప్రజాపతి శంకునియందు క్రోధము బూని పరమేశ్వరునకు క్రతువులందు హవిర్భాగము లేకుండునట్లు గావింపవలెననే సంకల్పముతో ఒక యాగమును చేయ సంకల్పించెను. అందుకై భృగుమహర్షి మొదలైన శిష్యగణమును వెంట నిడుకొని ఆశ్రమము నిండా యాగ సంభారములను చేర్చి శివునకు హవిర్భావము నీయక వాజిపేయమను యజ్ఞమును చేసెను. పిమ్మట ఇంకొక యాగమును సంకల్పించి దానికి తగు సంభారములను చేర్చి దేవతలందరకును ఆహ్వానములు పంపెను. తాను యాగప్రారంభము గావించి వచ్చువారిని సత్కరించుటకై శిష్యులను బంధుగులను నియమించెను. ఆ మహాక్రతువునకు సమస్త దేవతలు, పితృగణములు, యక్షగంధర్వాదులు, కశ్యపాగస్త్యాది మహామునులను విచ్చేసిరి. దక్ష ప్రజాపతి బృహస్పతి క్రతువును విద్యుక్తముగా నెరవేర్చుచుండగా ఆహూతులై వెడలకుండిన ఏమి వ్యత్యాసముగా తలంచునో అని కొందరును, సవనక్రియ విశేషములను తెలుసుకొందమని కొందరును,
ఎటులైననేమి యావన్మంది మునిగణంబులు, పితృసంఘములు, దేవసమూహములు, నారద పరాశరాది దేవమునులు లోనగు వారెల్లరూ విశ్వకర్మచే నిర్మింపబడిన వసతులందు విడిసిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మాత్రము రాలేదు. యాగశాల త్రయస్త్రింశత్కోటి దేవతలతోడను ఋత్విక్కులతోడను పరిపూర్ణమయ్యుండెను. దక్ష ప్రజాపతి యజ్ఞదీక్షను బూని భార్యాసహితుడై సభాసదులకు నమస్కరించి నిలచియుండగా ఈశ్వరుడు తక్కిన వారందరూ కలరు. ఈశ్వరుడు యాగమునకు పిలువబడనందున రాలేదు. బ్రహ్మ, విష్ణువు కూడా శివద్రోహి అయిన దక్షుని యాగమునకు పోకూడదని రాలేదు. అంతటా మరీచ్యాది మహామునులు సభ కలియజూసి, దక్ష, నీవు సతీశంకరులను సవనమునకు పిలువలేదా? ఏలవారి సభలో కానరారు అని ప్రశ్నించిరి. దక్షుడిట్లనెను, శంకరుడు కర్మశూన్యుడు, అపవిత్రుడు, శ్మశానవాసము, కపాలధారణము, పిశాచాది ప్రభుత్వము గల్గి కర్మహీనుడై సంచరించుచున్నాడు. అట్టి గౌరవహీనుని యజ్ఞవాటికకు రానియగూడదని పిలుచుట మానితిని అని బదులు చెప్పాను. మునులయందు ప్రముఖుడైన దదీచి దక్షునితో, దక్ష, శంకరుడు లేని సవనము సమాప్తిగానేరదు. కర్తకు ఆటంకములును ఆపదలును కలుగును. ప్రేక్షకులకు కూడా విపత్తులు విస్తరించును అని తీవ్రముగా శాపవాక్కులు వదలి తక్కుంగల మరీచి గౌతమాది మునిపుంగవులను వెంట నిడుకొని సభ నుండి లేచి వెడలిపోయిరి. దక్షుడు అట్లు వెడలిపోవుచున్న తపోధనులను తిలకించి బిగ్గరగా, వెడలిపోవు వారందరూ పాపులు, పాషండులు అని అరచుచుండెను. వారు పోవుచున్నందున వారు వెళ్ళిపోయినా సవనము సక్రమముగా నెరవేరగలదు. మీరు యాగ పరిసమాప్తి గావింపుడు అని యాగమును చేయుటకు సంకల్పించెను. సతీదేవి దక్షయజ్ఞమునకు పరమేశ్వరుని అనుమతి కోరుట. కైలాసాచలమందు శంకరుడు సతీసహితుడై సుఖముగా విహరించుచుండెను. ఒకనాటి సాయం సమయమందు సతీదేవి తన పరిచారికా బృందముతో పూలవనమందానందించుచుండగా వియన్మండలమున వివిధ విమానములపై వియచ్చరులు గుంపులు గుంపులుగా వెళ్ళుచుండిరి. ఆ విమానమునందు దేవతావనితలు తమ భర్తలతో సరససల్లాపములాడుచూ వినోదించుచుండిరి. సతీదేవి తన పరిచారికలను పంపి వారెటకైగుచున్నారని తెలుసుకొనగా దక్షయాగ దర్శన కుతూహలులై పోవుచున్నారని పలికిరి. అంతటా సతీదేవికి తాను కూడా ఆ సవనమునకు పోవలనను కుతూహలము కలిగి భర్తను సమీపించి ఇట్లనెను, ప్రాణవల్లభ, నా జనకుడైన దక్ష ప్రజాపతి బృహస్పతి యజ్ఞమును చేయుచున్నాడు. దేవతలందరూ దంపతీయుక్తముగా ఆ దక్షయాగమును దర్శించుటకు వెళ్ళుచున్నారు. మనల్ని కూడా పిలిచియుండిన మనము కూడా అచటికి వెళ్ళుట కర్జము అని పలికిన సతి పలుకులకు ఉమాపతి ఇట్లనెను, సతి, మనము అతని దృష్టిలో పాపకర్ములమని గౌరవహీనులమని తలచి సవనమునకు పిలువలేదు. పిలువని పేరంటమునకు పోయినచో లేనిపోని ఇక్కట్లు రాక మానవు. కావున నీవు ఈ ప్రయత్నము నుండి విరమింపుము అని బోధించెను. సతీకాంత శంకరుని హితబోధను విని స్త్రీ చాపల్యముచే, శంకర, అనాహుతులైనందున మీరు రాకూడదు. నా పితృగృహమునకు వెళ్ళుటకు నాకు పిలుపు కావలెనా? నా తల్లిదండ్రులు, సోదరులు, మున్నగు బంధుకోటి నన్నాదరింపరా? ఒకసారి యాగమును దర్శించి వెంటనే మీ సాన్నిధ్యమును చేరగలను. కాంతలకు కన్నయిల్లు కైలాసము కదా. ధర్మప్రజాపతి అయిన నా తండ్రి ఏల మిమ్ములను పిలువ మరచినాడు? పెద్దలగు మునిపొంగవులేల మిన్నకుండిరి? కారణము తెలుసుకుని మిమ్ములను ప్రార్థించి పిలుచుకొని వచ్చునట్లు కావించెదను. అంగీకరించి నందీశ్వరాది రుద్రగణ సహాయం బొసంగి నన్ననుపవేడెదను అని ప్రార్థించెను. అట్లు అనేక రీతులుగా ప్రార్థించిన సతీకాంతను చూసి శంకరుడు, కాంత, నీ యందు నాకు గల అమితానురాగము వలన త్రుటి కాలము కూడా నిన్ను వదలి నిలువజాలను. అట్టి స్థితిలో నీవు నన్ను వదలి నీ తండ్రి యాగమును చూచుటకు వెళ్ళుచున్నావు. పిలువనిదే నీ వచటికి వెళ్ళుట వలన నీ తండ్రి నిన్ను అగౌరవించును. దానం చేసి పెక్కు విపత్తులు గల్గును. నీవు
ముందు వెనుక ఆలోచించుకొనుము అని హితబోధ చేసెను. సతీదేవి భర్త వాక్కులను గ్రహింపనేరక తాను తప్పక తండ్రి యాగమునకు వెళ్ళుటకై అనుమతింపవలసినదిగా ప్రార్థించుచు భర్త పాదములపై పడెను. శంకరుడు అట్లు అవివేకముతో వెళ్ళగోరియున్న సతీదేవి యొక్క వాక్కులకు మారు మాట్లాడక రుద్రగణములను సహాయముగా యాగమును చూచుటకు పంపెను. సతీకాంత ఈశ్వరుని గణములను తీసుకొని నందీశ్వరుడు రక్షకుడుగా దక్షుని యజ్ఞవాటిక సమీపమునకు పోగా సతీదేవి తల్లి సోదరులు ఎదురుగా జని